అనిల్ కుమార్ యాదవ్ చేసిన సంచలన ఆరోపణలకు సంబంధించి బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. వైసీపీ ఎంపీ అనిల్ కుమార్ వ్యాఖ్యలివి మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం నీచ రాజకీయాలు చేయొద్దంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. నేను ఎవరి బెదిరింపులకు భయపడను అని అంటున్నారు. అందరినీ కలుపుకొని పోవడానికే వచ్చా అంటున్నారు అనిల్ కుమార్. మాచర్లకు సంబంధించి దాని గురించే చెప్పాలి. ఆ గ్రామంలో 20 సంవత్సరాలు లేని కూడా కొందరు రెచ్చగొట్టి దాన్ని ఎవరు వెనక ఉన్నారు, దాన్ని వాళ్ళకి ముందుకు వెళ్ళండి, మీరు పోండి అని రెచ్చగొట్టి కార్యక్రమాలు చేసి వాళ్ళ వెనకాల ఒక ఫ్యాక్షన్ గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి 2 వర్గాలకు సంబంధించి. ఆ 2 వర్గాలు కూడా ఒక్కొక్కసారి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతా ఉన్నారు. సో అట్లాంటి ప్రాంతాలను కూడా తప్పకుండా వెళ్తాను. అవసరమైన దగ్గర వాళ్ళందరూ పెద్దలతో మాట్లాడతాను. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళని అవన్నీ కూడా తగ్గుముఖం ఉండే విధంగా కూడా తప్పకుండా ముందుకు వెళ్తాం. అంతే తప్ప గుర్జాలకు సంబంధించి ఇన్ఛార్జ్ కానీ మాచర్లకు సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ దీన్ని ఏదో బీసీ అభ్యర్థి వచ్చేసిన తర్వాత ఏదో ఘోరాలు జరిగిపోయినాయి, దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం దీని వెనకాల నిజమైన రాజకీయాలు చేయొద్దు. తప్పకుండా నేను నెల్లూరు నుంచి వచ్చిన ఉండొచ్చు కాబట్టి మీరు ఎట్లాంటి ఉడత బెదిరింపులు మీరు ఏదేదో మాట్లాడితే ప్యాంటు తడుపుకొని పోయేవాడిని అయితే కాదు. అవన్నీ మానుకొని గౌరవంగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేదానికి ఇక్కడికి వచ్చాను. తప్పకుండా నా 2 రోజులైంది. 2 రోజుల లోపలే ఏదో ఇది అయిపోయింది అదే అయిపోయింది బీసీలకు అన్యాయం జరిగిపోయిందని యాదవ రాజకీయాలు మానుకోమని మాత్రం అందరికీ కూడా చెప్తా ఉన్నాం.